మనిషిని పట్టుకోవాలి, బతిమలాడాలి, దండం పెట్టాలి, అయ్యా అప్ప అనాలి. మీరు వాగ్దానాలు ఇచ్చింటారు, మీరు చాలా మాటలు చెప్పింటారు, నేను ఇది చేస్తా అది చేస్తా అని. కాబట్టి నాకు తెలుసు మీ కష్టం. అందుకే మీకు ఇచ్చే మాట ఒకటే, ఈ 2 ఏళ్ళు కొంత కష్టం ఉంటుంది మనకు. ఎందుకంటే వీళ్ళ దగ్గర పైసలు లేవు, వాళ్ళు పైసలు ఉన్నాయని ఢిల్లీకి పంపట్లోనే బిజీగా ఉన్నారు. వీళ్ళంతా మొత్తం వీడికెళ్ళి మూటలు కట్టాలి, రాహుల్ గాంధీకి పంపాలి, ఆడనో ఇన్నో కుర్చీ కాపాడుకునేందుకు కింద మీద పడి కుర్చీ కాపాడుకోవాలి తప్ప వాళ్ళకు ప్రజలకు సేవ చేసే ఆలోచన వీళ్ళకు లేదు. చూడండి, మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ 2 ఏళ్లలో ఎంతమందిని ఎన్ని రకాలుగా మోసం చేసినారో శ్రీనివాస్ యాదవ్ గారు వివరంగా చెప్పినారు. ఎస్సీలను మోసం చేసినారు, ఎస్టీలను మోసం, బీసీలను మోసం, రైతులను మోసం, మహిళలకు మోసం, యువతకు మోసం, విద్యార్థులకు మోసం. వీళ్ళ చేతిలో మోసపోని వాళ్ళు ఎవరు లేరు. ఏమైనా ఏం చేసినారు రాయి అంటే ఇంకా ఫ్రీ బస్ ఒకటి చెప్తారు. అది ఫ్రీ బస్ ఎట్లయితుందో నాకైతే ఇంతవరకు అర్థం కాలే. మీకు వాళ్ళకన్నా అర్థమైతే నాకు చెప్పురు జర. మహిళలకు ఫ్రీ అంట, కానీ వాళ్ళు ఎంబడి ఉండే మగవాళ్ళకు డబుల్ టికెట్ అంట. ఇక అది ఫ్రీ ఎట్లయితుంది? మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఉండే పిల్లలకు 25% బస్ పాసులు పెంచిర్రు. ఇక అది ఎట్లా ఫ్రీ అవుతుంది చెప్పు, నాకు అర్థం కాదు. ఇక మళ్ళీ ఫ్రీ బస్సు అని ఉదరగొట్టుడు. మొత్తం అందరూ మోసపోయి బాధపడుతున్నారు. గ్రామాలలో రైతులైతే కోపం మీద ఉన్నారు.